అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో 7 ఏళ్ల బాలిక పైన ఒకడు అత్యాచారం చేసి తన ఇంట్లోని డ్రమ్ములో వేసైతే కుక్కి చంపేశాడు. ఈ సంఘటన ఈ రోజైతే తెర మీదకైతే వచ్చింది. సోమవారం 4 గంటల నుంచి తన పాప కనిపించట్లేదని చెప్పి ఆ పాప తల్లిదండ్రులు అయితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసి వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్ళిందని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించిన ఫుటేజ్ ప్రకారం వాళ్ళ ఇల్లు అయితే ఆ ఇంట్లో చెక్ చేస్తే నీట్ డ్రమ్ లో అయితే ఆ పాప ఉండడం అయితే కనిపించింది. ఈ సంఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని మదనపల్లిలో మొత్తం ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. వాడి పేరు కులవర్ధన్. అదే ఏరియాలో సొంత ఇంట్లో అయితే ఉంటాడు. తనకి ఇంతకు ముందే చాలా అంటే చాలా కేసులు కూడా ఉన్నాయంట. తన మీద 2-3 మర్డర్ కేసులు కూడా ఉన్నాయని అయితే స్థానికులు అయితే అంటున్నారు. అండ్ ఈ పోలీసులు ఎప్పుడైతే తనని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్న సమయంలో తను వాళ్ళకి తొడగొట్టి మరి ఏం పీక్తారో పీక్కోండి అని చెప్పి అని ధైర్యంతో అయితే వెళ్ళాడంట పోలీసులతో. అంటే మీరు ఇక్కడ ఆలోచించండి, అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడికి మనం ఎలాంటి శిక్ష వేయించాలి. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో మదనపల్లికి చెందిన 7 ఏళ్ల పాప రుషిక సైకిల్ మీద ఇంటి ముందు ఆడుకుంటూ ఉండంగా వాళ్ళ పేరెంట్స్ ఏమో పనికి వెళ్ళుకుంటూ పాప ఉందో లేదని ఫోన్ చేస్తే పాప ఇక్కడెక్కడ ఆడుకుంటుందని చెప్పి ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు చెప్తే సరే పాప ఇక్కడ పిల్లల ఫ్రెండ్ల ఇంట్లో వెళ్ళి ఆడుకుంటుందని చెప్పి అయితే అనుకున్నారు. బట్ 4 తర్వాత 7 అయ్యింది, 7 తర్వాత 9 అయింది, 9 తర్వాత 10 అయింది. పాప గాడలు అయితే తెలియట్లేవు, ఎక్కడుందో వాళ్ళకి తెలియక వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంత జరుగుతున్నా కూడా ఆ స్థానికుడు ఆ ఇంటి పక్కనే ఉన్నవాడు ఎటువంటి సౌండ్ చేయకుండా ఆ ఇంట్లోనే ఉండి ఎవరికి ఎటువంటి డౌట్ రాకుండా ఆ పాపని ఇంట్లో డ్రమ్ లో కుక్కేసి ఉంచడం అయితే జరిగింది. ఆ 7 ఏళ్ల పాపపై అత్యాచారం చేసి డ్రమ్ములో అయితే వేశాడని చెప్పి విచారణలో అయితే తెలుస్తుంది. ఆ నిందితుడిని పోలీసులు అయితే కస్టడీలకు అయితే తీసుకోవడం అయితే జరిగింది. తనని కస్టడీలో తీసుకున్నప్పుడు పెద్ద అంగమే జరిగిందని చెప్పాలి. ఆ ఏరియాలో మొదటగా అక్కడున్న స్థానికులకి ఆ పేరెంట్స్ కి డౌట్స్ అయితే వచ్చాయి. ఆ పాప తన ఇంట్లోనే ఉంటుందేమో అని చెప్పి. ఎందుకంటే తన బిహేవియర్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఆడవాళ్ళ మీద చాలా స్ట్రేంజ్ గా అయితే ఉంటది. రాక్షసుడు అన్నమాట. నా పిల్లను కూడా వదలడు, ఆ టైప్ కామందుడు. ఇప్పుడు ఇలాంటి వాడి మీద డౌట్ రాగానే పోలీసులు దగ్గరలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూసి ఆ పాప ఆ ఇంటి తిన్నగానే సైకిల్ మీద ఎవరో వచ్చి తీసుకొని వెళ్లిపోయారని చెప్పి కనిపించింది. హనుమంతుడి ఇంట్లోకి వెళ్ళగానే వాటర్ డ్రమ్ లో నీటిలో అయితే ఆ పాప అయితే ఉండడం అయితే కనిపించింది. మొదటగా పాపని తీసుకెళ్లి అత్యాచారం అయితే చేశాడు. అంద తర్వాత పాపని హత్య చేసి ఆ డ్రమ్ములో అయితే పెట్టేశాడు. ఇంతటి సంఘటన సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులకు అయితే తెలిసింది. మొదటగా పోలీసులు ఆ స్థానికులకి అంటే ఆ పేరెంట్స్ ని దూరంగా పంపించడం అయితే జరిగింది. మీరు అటు సైడ్ వెళ్ళి వెతకండి, చుట్టుపక్కల చూడండి, నిన్న ఇంట్లోకి వెళ్ళి చూస్తానని చెప్పి పోలీసులు అయితే అక్కడికి అయితే వెళ్లారు. వెళ్లి చూసిన తర్వాత ఆ పోలీసులు తనని ఆ పేరెంట్స్ గాని అక్కడున్న స్థానికులు గాని ఎవరికి చెప్పకుండా తనని పట్టుకుని అయితే వెళ్లిపోయారు. సో ఇక్కడ పోలీసులు కూడా ఒక చాకచత్యంగా వ్యవహరించారనే చెప్పాలి. ఆ సమయంలో తన అక్కడ ఉంటే అక్కడున్న స్థానికులు తనని అయితే ఏం చేసేవారు ఊహించుకుంటున్నారు. బట్ స్థానికులు ఒకటే డిమాండ్ అయితే చేస్తున్నారు ప్రస్తుతంగా వచ్చేసి, వాడికి చంపేయండి, వాడికి ఉరిశిక్ష వెయ్యండి, లేకపోతే మాకు అప్పగించండి, మేమే చూసుకుంటామని చెప్పి స్థానికులు మొత్తం అయితే అల్చలైతే చేస్తున్నారు. వాడు ధైర్యం చూడండి. పాపని సాయంత్రం 4 గంటలకు తీసుకుని వెళ్ళిన వాడు నైట్ అంతా ఇంట్లోనే పెట్టుకుని పొద్దున పోలీసులు వచ్చి చెక్ చేసిన తర్వాత ఆ పాప ఇంట్లో ఉందని తెలిసింది. అంటే వాడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందన్నది ఆలోచించండి. గంజాయికి మత్తు బానిసంట, తను గంజాయి తీసుకుంటాడని చెప్పి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్తున్నారు. కులవర్ధన చేసిన ఘటనని వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా తట్టుకోలేక వాళ్ళు నైటే పారిపోవడం అయితే జరిగింది. తిను ఆ ఇంట్లో ఒక్కడనే ఉండి పోలీసులు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అసలు తన ధైర్యం మెచ్చుకోవాలనే చెప్పాలి. ఇంత ఘోరానికి పాల్పడిన వాడిని పోలీసులు ఎటువంటి శిక్ష ఇస్తే బాగుంటుంది, స్థానికులకు అప్పగిస్తేనే బాగుంటుంది అని చెప్పి నా ఒపీనియన్. దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు గారు స్పందించాలి. అండ్ అలాగే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఏం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, మీరు ఏదో ఒక స్కీమ్ తీసుకురావాలి వీళ్ళ మీద ప్రొటెక్షన్ చేయడానికి. పోలీసులు అయితే పోస్ట్ మార్టం చేయడానికి అయితే పాపని అయితే తీసుకుని అయితే వెళ్లారు. ఆ రిపోర్ట్ లో ఇంకెన్ని దారుణాలు మనం వినాల్సి వస్తుందో, ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని చెప్పి తలుచుకుంటున్నా. మరి పూర్తి వివరాలు రేపైతే మీకైతే చెప్తాను దీని కేసు మీద అప్డేట్స్. సో ఇది గైస్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో జరుగుతున్న సంఘటన మీకు క్లియర్ కట్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి కామందుల మధ్య మన పిల్లలు అయితే ఉన్నారు, మీరే చూసుకోవాలి. పిల్లల్ని బయటకు వదలకండి. మన పక్కనే మన చుట్టుపక్కనే మంచిగా ఉంటూ ఇలాంటి దారుణాలు అయితే చేస్తూ ఉంటారు.